బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని లంగరోజ్ లో కారు బీభత్సాన్ని సృష్టించింది. మద్యం మత్తులో లంగరోజ్ పోలీస్ వెహికల్ ఏదైతుందో ఆ పోలీస్ వాహనాన్ని కూడా ఢీకొంది. ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. సినిమా టైటిల్ లా కాదు ఇది. ప్రస్తుతానికి జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన 5గురు ఆ కారులో ఉన్నారు. ఏదైతే కారుతోని ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఆ కారు ఢీ కొట్టడంతో ముందున్న DCM పైకి దూసుకెళ్లింది పోలీస్ వాహనం. కారులో ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు. మొత్తానికైతే ప్రమాదంలో కారులో ఉన్న కశ్వి అనే యువతి మాత్రం మృతి చెందినట్టు తెలుస్తుంది. మరో ఇద్దరికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళ పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. పోలీస్ వెహికల్లోని ముగ్గురు పోలీసులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఒక DI అంటే ఒక డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అని చెప్పొచ్చు. ఆ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్కి సంబంధించిన వెహికల్ని వీళ్ళెళ్ళి గుద్దిన తర్వాత ఆ ఇన్స్పెక్టర్ వెహికల్ కూడా వెళ్ళి ఒక DCMని గుద్దుకుంది. మొత్తానికైతే లంగర్ హౌస్లో ఈ కారు రాత్రి ఒక బీభత్సాన్ని సృష్టించింది. యువకులు కారులో మద్యం సీసాలు కూడా దొరికినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు మద్యం మత్తులో వాహనాన్ని నడిపారు. నడిపిన తర్వాత వెళ్ళి డైరెక్ట్గా ఒక డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వెహికల్నే అంటే ఒక పోలీస్ వెహికల్నే గుద్దేశారు. ముందున్న DCMని ఆ పోలీస్ వెహికల్ కూడా వెళ్ళి గుద్దేసుకోవడంతో మొత్తానికైతే ఈ కారులో ఒక అమ్మాయి కశ్వి అనే ఒక అమ్మాయి మృతి చెందింది. దాంతోపాటు ఇప్పుడు ఆ కారులో ఉన్న వాళ్ళు అలాగే పోలీస్ వెహికల్లో ఉన్న ఒక ముగ్గురికి కూడా చాలా సీరియస్ కండిషన్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మద్యం మత్తులోనే ఇదంతా జరిగినట్టు చాలా సాక్ష్యాలు కూడా అక్కడ దొరికాయి. ఆ కారులో మద్యం సీసాలు కూడా దొరికినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఒక్కసారి ఆ విజువల్స్ కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఆ వెహికల్ చూస్తే ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఉన్నట్టుంది. ఆ ఎలక్ట్రిక్ వెహికల్ కొత్త వెహికల్ చూడండి. ఆ గ్రీన్ కలర్ ప్లేట్, నంబర్ ప్లేట్ గ్రీన్ కలర్లో ఉంది. గ్రీన్ కలర్లో ఉంది అంటే ఎలక్ట్రిక్ వెహికల్. ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా స్పీడ్ని తక్కువ సమయంలో అందుకుంటాయి. అంటే ఫాస్ట్, ఒక 10 సెకండ్స్లోనే 100 కిలోమీటర్ల స్పీడ్ని అందుకునే అంత పవర్ ఉంటాయి. అంత పవర్ ఉన్న వెహికల్ మద్యం తాగిన తర్వాత ఆ మత్తులో వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోయి ఒక పోలీస్ వెహికల్ని గుద్దారంటే అర్థం చేసుకోండి. ఆ మద్యం మత్తు అలాగే ఆ స్పీడ్, ఆ ఫాస్ట్గా వెళ్ళే ఆ వెహికల్, ఈ రెండు కలిసి మొత్తానికైతే ఈ యాక్సిడెంట్ అయినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఈ యాక్సిడెంట్ వల్ల ఆ వెహికల్లో ఉన్న కశ్వి అనే ఒక అమ్మాయి మృతి చెందింది. దాంతోపాటు ఆ పోలీస్ వెహికల్లో ఉన్న ఇంకొక ముగ్గురు కూడా తీవ్రంగా గాయపడ్డారు. సో ప్రస్తుతానికైతే ఆ ముగ్గురు ఎవరనేది తెలియదు. మరి దాంట్లో ఇన్స్పెక్టర్ కూడా ఉన్నారా లేదా అనేది మరిన్ని వివరాలు ఒకసారి మా ప్రతినిధి పవన్ ఉన్నారు. పవన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్, చెప్పండి, అసలు మద్యం మత్తులోనే ఈ యాక్సిడెంట్ జరిగిందా? ఆ ముగ్గురు అసలు వాళ్ళు మైనర్సా, వాళ్ళు మేజర్సా? వాళ్ళ దగ్గర లైసెన్స్ ఇలాంటి ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? ఆ కారులో ఇంకేమేమి దొరికాయి? రైట్ కళ్యాణ్, హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున సుమారు 4:20 సమయంలో భయంకర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. వినాయక నిమజ్జనం కారణంగా ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న లంగర్ హౌస్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ వాహనాన్ని వేగంగా వచ్చిన హుండాయ్ క్రేటా కారు వెనక నుంచి అతి బలంగా అయితే ఢీకొట్టింది. సో అది ఒక ఎలక్ట్రిక్ వెహికల్ గా చూడొచ్చు మనం విజువల్స్ లో. ఒక్కోసారిగా అది ఎంత వేగంతో హిట్ చేసిందంటే ఆ హుండాయ్ క్రేటాలో కారులో ఇద్దరు అబ్బాయిలతో పాటు ముగ్గురు అమ్మాయిలు ప్రయాణిస్తుండగా మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు అయితే తెలపడం జరిగింది. కారులో మద్యం సీసాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తా ఉంది. సో ఈ ప్రమాదంలో కారులో ఉన్న 20 ఏళ్ల యువతి అశ్వి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అయితే అందుతా ఉంది. సో ఆ ప్రమాదంలో పోలీస్ వాహనంలోని ముగ్గురు పోలీసులకు స్వల్ప గాయాలైనట్టుగా తెలుస్తా ఉంది. ఢీకొన్న ప్రభావంతో DI వాహనం ముందున్న ఒక కోళ్లను తరలించే DCM ట్రక్ ను కూడా ఈ కార్ అయితే వెళ్లి ఢీకొనడం జరిగింది. ఈ ఘటన లంగర్ హౌస్ దగ్గర సమీపంలో జరిగింది. అయితే దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. ఎవరైతే ఆ హుండాయ్ క్రెటా కారులో ఉన్న యువకులలో ఒక యువతి చనిపోవడంతో మిగతా వారికి అయితే గాయాలయ్యగా వారినైతే తీవ్రంగా గాయాలవడంతో వారినైతే ఆసుపత్రికి తరలించడం జరిగింది. సో వారిపై కేసు అయితే నమోదు చేశారు. సో వీరు గుద్దిన వేగానికి పోలీస్ వాహనాన్ని గుద్దడంతో ఆ పోలీస్ వాహనం వెళ్లి ఒక కోళ్ల లారీని, ఒక ట్రక్ ను గుద్దడం జరిగింది. సో అందులో ఉన్న పోలీసులకు కూడా గాయాలైనట్టుగా తెలుస్తా ఉంది. సో ఈ ప్రమాదం గల కారణం కేవలం నిర్లక్ష్యమే. వారు కేవలం మద్యం సేవించి అతి వేగంతో గణేష్ నిమజ్జనం వేడుకల్లో ఒకవైపు జరుగుతూ ఉంటే పోలీస్ బందోబస్తులో ఉంటే వీరు మద్యం సేవించి ఆ కారుని అతి వేగంగా నడుపుకుంటూ కొంచెం ఆ స్పృహ లేని టైంలో అదేంటే
అతి మద్యం మత్తులో తోలుతూ వెళ్లి ఆ వాహనాన్ని అయితే అతి వేగంతో ఢీకొట్టడం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక యువతి అక్కడికక్కడే చనిపోయింది. వీరందరూ కూడా కొంచెం పోలీసులు చెప్తున్న సమాచారం ప్రకారం యువతుల్లా కనపడతా ఉన్నారు. ఇంకా తదుపరి ఇన్వెస్టిగేషన్ తర్వాత వారు హాస్పిటల్ నుంచి కోలుకున్న తర్వాత వివరాలన్నీ కూడా తెలుపుతామంటూ పోలీసులు తెలుపుతా ఉన్నారు. ఈ ఘటన ఒకసారిగా లంగర్ హౌస్ లో ఉన్న వారందరినీ కూడా స్థానికుల్ని కలవరపరుస్తా ఉంది. ఏదైతే నిమజ్జనం వేడుకల్లో అందరూ సంబరాలు జరుపుకుంటున్న వేళ ఇలాంటి ఒక ప్రమాదం ప్రతి ఒక్కరిని కలవరపరుస్తా ఉంది. సో దీనిపై పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తా ఉన్నారు ప్రెసెంట్. సో ఎంతమంది ఇందులో మద్యం తాగి ఉన్నారు, తాగి ఉన్న వారిలో మేజర్ మైనర్స్ ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది డీటెయిల్స్, వారి పేరెంట్స్ ఎవరు, ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా పోలీసులు సేకరిస్తా ఉన్నారు. సో వాళ్ళు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయితే ఒకవేళ సీరియస్ గా గాయపడిన వాళ్ళు సో వారిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు కళ్యాణ్. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తానికైతే ఒక పోలీస్ వాహనమే, దాంట్లో ఒక ఎస్ఐ కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి వాళ్ళు నార్మల్గా నిన్న నిమజ్జనం దానికి సంబంధించి వాళ్ళు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలోనే హుండాయ్ క్రెటా, కొత్త ఎలక్ట్రిక్ హుండాయ్ క్రెటా కార్, వీళ్ళ స్పీడు, వీళ్ళు ఆల్రెడీ యంగ్స్టర్స్ ఉన్నారు నాకు తెలిసి. ఈ యంగ్స్టర్స్ మద్యం తాగిన తర్వాత అది ఓవర్ స్పీడింగ్ అయిపోయింది. మొత్తానికి వీళ్ళ బ్లడ్లో ఉన్న స్పీడు, ఆ కార్లో ఉన్న పవర్ రెండు మ్యాచ్ అయినాయి. కానీ ఆ మ్యాచింగ్ కొంచెం మిస్ మ్యాచ్ అయింది. ఆ మిస్ మ్యాచింగ్తోనే మొత్తానికైతే పోలీస్ వెహికల్నే, ఏదైతే పెట్రోలింగ్ చేస్తున్న బందోబస్తుని, ఆ సేఫ్టీ నామ్స్ని, బయట ఇలాంటి కార్యక్రమాలే ఏవైతే ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకునే ఆ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళనే హిట్ చేశారు. మొత్తానికైతే అదైతే వెళ్ళి ముందున్న డీసీఎంని గుద్దుకోవడంతో మొత్తానికైతే దాంట్లో ఉన్న ఇన్స్పెక్టర్, దాంతోపాటు ఇంకో ఇద్దరు వ్యక్తులు, మొత్తానికి ముగ్గురు వ్యక్తులు, అలాగే కార్లో కశ్వే అనే ఒక అమ్మాయి, వీళ్ళంతా యూత్, చాలా యంగ్స్టర్స్ కనిపిస్తున్నారు. వీళ్ళంతా మద్యం మత్తులో ఉన్నారు. మరి వీళ్ళకి అసలు లైసెన్స్ కూడా ఉందో లేదో కూడా తెలియదు. కానీ అలాంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది చాలా క్లియర్గా. ఎలాంటి సంఘటనలు అయితే జరగకూడదు, అంతా హ్యాపీగా అంతా సెలబ్రేట్ చేసుకున్న తర్వాత ఒక పాజిటివ్ వైబ్రేషన్. ఇప్పటి నుంచి అన్ని పండుగలే అనుకునే సమయంలో ఇలాంటి విషాద సంఘటనలు జరిగితే ఒక్కసారి షాక్ అనేది వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ ఉండే అవకాశం ఉంది. సో మొత్తానికైతే ఇలాంటి ఒక సంఘటన లంగర్ హౌస్లో జరిగింది. లంగర్ హౌస్ ఫ్లైఓవర్ దగ్గరలో జరిగినట్టు చాలా క్లియర్గా ఆ విజువల్స్లో కనిపిస్తుంది. చూడండి ఆ విజువల్స్లో అది హుండాయ్ క్రెటా ఎలక్ట్రిక్ వెహికల్, అది వెళ్ళి గుద్దిన ఆ స్పీడ్లో చూడండి ముందున్న ఇంజన్కి సంబంధించిన ఆ పార్ట్ అంతా కూడా క్రష్ అయిపోయింది. బొలెరో వెహికల్, పోలీసులు వాడే వెహికల్స్, ఆ బొలెరో వెహికల్స్ చాలా స్ట్రాంగ్గా ఉండే వెహికల్స్. ఆ వెహికల్ కూడా నుజ్జు అయిపోయింది, ముందున్న డీసీఎంని గుద్దుకొని నుజ్జు అయిపోయింది. అలాంటి పరిస్థితి. నాకు తెలిసి ఈ అబ్బాయి ఎవరైతే ఆ క్యాప్ లాంటిది, ఒక స్కార్ఫ్ లాంటిది పెట్టుకొని ఉన్నాడో, ఫోన్ మాట్లాడుతున్నాడో, అతను తీసుకెళ్తున్నారు కదా, ఇతనే ఆ కారులో ఉన్నాడు. ఇతను కూడా కారు నడిపాడా మరి ఏంటి అనేది చూడాలి. మొత్తానికైతే ఇతన్ని కూడా ప్రస్తుతానికైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. చూడండి మద్యం బాటిల్ కూడా కనిపిస్తున్నాయి. రైట్ సైడ్ విజువల్లో కనిపిస్తాయి మనకి ఇంతకుముందు. రైట్ సైడ్ విజువల్లో ఆ మద్యం బాటిల్స్ కూడా కారులోనే లభ్యమైనాయి. సో మొత్తం మీద అయితే మద్యం సేవించి అతివేగంగా వెళ్ళడం వల్లనే ఇలాంటి ఒక సంఘటన చోటు చేసుకుంది. చూడండి ఆ బొలెరో వెహికల్ వెళ్ళి ముందున్న ఆ డీసీఎంని గుద్దేసుకుంది. ఆ ఇంజన్ పార్ట్ అంతా కూడా దాని కిందికి వెళ్ళిపోయి క్రష్ అయిపోయింది. చాలా క్లియర్గా కనిపిస్తుంది. అదొక 3 కార్లు ఒకేసారి ఒకటే దగ్గరగా క్రష్ అయిపోయినట్టుగా చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఎస్ఐతో పాటు ఇంకో ఇద్దరు కానిస్టేబుల్స్ కూడా అని చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ కూడా దీంట్లో తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళ కండిషన్ చాలా సీరియస్గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఒక అమ్మాయి మృతి చెందింది. సో హ్యాపీగా గణేశుడికి వీడ్కోలు ఇచ్చిన తర్వాత ఇలాంటి ఒక విషాద సంఘటన అయితే ప్రస్తుతానికి లంగర్ హౌస్లో చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అతి వేగం, అలాగే మద్యం సేవించడం, ఇవి రెండే ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు ఈ మధ్యకాలంలో చోటు చేసుకుంటున్నాయి చాలా వరకు. సో ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు మీకేమనిపిస్తుంది కింద కమెంట్ రూపంలో తెలియపరచండి.